వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, వేగంగా ఆపాలి అనుకున్న పని జరగలేదండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 100% మిస్ అవ్వకూడదని ఒక వ్యక్తి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. చాలా వేగంగా అంటే చాలా వేగంగా డబ్బులు ఇచ్చి న్యూ బిగినింగ్ అంట. ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు ముగ్గురు విషయంలోని. ఓకేనా? ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఒక సిస్టర్ చెప్తుంది ఇద్దరికి ఏదో ఒకటి క్రియేట్ చేసేయండి. ఒక గుంట నక్కకి ఇంకొక పప్పీకి, అంటే ఇంటి పక్కన లేదా మీరు వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుంటుంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి లేదా వాళ్ళ కార్మిక్స్ అండి. ఇంకొకరు వచ్చేసరికి ఇంట్లో ఉన్న వ్యక్తి లేదా అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్, టేక్ యాజ్ రీజనేట్ అండి, కార్మిక్ ఫాదర్. డబ్బులు ఇచ్చి న్యూ బిగినింగ్ చేయమని చెప్పారు, రౌండప్ చేయమని, జీరో చేయమని చెప్పారు. ఎలాగైనా కేర్ గివర్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పారంట. వాళ్ళు చేసేయని అంత పాజిటివ్ పనులు అయితే కాదు. హౌస్లో వాళ్ళు చేసిన క్రిమినల్ పనులు ఏవైతే ఉన్నాయో, అంటే మా చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో అవి అడ్డం తిరిగినాయండి. ఎస్, హౌస్లో చేసిన పనులు అడ్డం తిరిగాయి. ఇంట్లో ఒకరి విషయంలో మాత్రం అనుకుంది జరగలేదు. వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు కానీ అసలు మొదలే లేదండి. వెన్నుపోటు వేయడానికి సాధ్యం కాదు. రౌండప్ చేసేయాలి అని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఓకేనా? చేసిన నెగిటివ్ ఎనర్జీస్ బ్యాక్ స్టాంప్ వేయడం కోసం చేస్తున్నారు. ముగ్గురు మేల్ పర్సన్స్ మీద కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి. వాళ్ళని మీ మీదకి పంపించడానికి, గొడవకి, వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేలాగా, కోపం వచ్చేలాగా నలుగురికి చెప్పారు డబ్బులు ఇచ్చి గొడవ పెట్టుకోమని మీతో. ఎస్, 6 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. 60,000 లేదా 6 lakhs ఆఫ్టర్ తర్వాత ఫ్యూచర్లో ఇదొక నెంబర్ అండి. నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పింది కేవలం డబ్బుల కోసం. వాళ్ళకి మీ వల్ల వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగలేదు. వాళ్ళకి మీరు ఎలాంటి చెడు చేయలేదు. మీరు సంతోషంగా ఉంటున్నారు, మీ ఫ్యామిలీతో ఉంటున్నారు, మీరు పిల్లలతో ఉంటున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని బాధ పెట్టాలి, ఎదగకుండా తొక్కేయాలి. ఈ యొక్క కాన్సెప్ట్తోనే డబ్బులు ఇస్తున్న వాళ్ళు కూడా బాగా తెలిసిన వాళ్ళే, అయిన వాళ్ళే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటి అంటే ఫాదర్ యొక్క సిబ్లింగ్స్, గ్రాండ్ పేరెంట్ యొక్క సిబ్లింగ్స్, సన్స్, డాటర్స్. ఓకేనా అండి? వీళ్ళే దగ్గర వాళ్ళే. ఓకేనా? ఇంట్లో ఉండి సంపాదిస్తున్నారు లేదా జాబ్ చేసేసుకుంటున్నారు, వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు, సెటిల్ అయిపోయారు అని చెప్పి అనుకుంటున్నారు. ఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఇంట్లో ఉండి వాళ్ళు ఇంకందరూ ఒకరు పని చేస్తుంటే ఇంకందరికీ వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. లేదా ఒక వ్యక్తి పని చేస్తున్నారు, ఒక వ్యక్తి ఇంట్లోనే ఉండి పని చేసేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారండి. అండ్ 9 మంది కూడా మీ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఇంట్లో గొడవ పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని తినేయచ్చు, అన్ని డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అని చెప్పి భ్రమలో ఉన్నారండి. అదేది కూడా నిజం కాదు. ఓకేనా? వాళ్ళందరికీ టోపీ పెట్టడానికి చూస్తున్నారు. ఓకేనా? వాళ్ళకి కిరీటం చూపిస్తున్నారు కానీ, వాళ్ళకి కిరీటము వచ్చేదాన్ని చూపిస్తున్నారు కానీ, డబ్బుల్ని చూపిస్తున్నారు కానీ, దాంట్లో ఉన్న కత్తిని చూపించట్లేదు. ఆ పొదుని, ఆ యొక్క వాళ్ళకి జరగబోయే చేదు అనుభవాన్ని వాళ్ళకి చూపించట్లేదు. వాళ్ళ జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ కిరీటం పెట్టట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే పైన కిరీటం, ఇంకోటి చూడండి స్వాడ్. ఇది వాళ్ళకి బ్యాడ్ ఆఫర్. ఓకేనా? వాళ్ళ కిరీటం గురించి ఆలోచిస్తున్నారు, ఆపాలి అనుకుంటున్నారు, బాధ పెట్టాలి అనుకుంటున్నారు, చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు. కానీ నిజానికి మీ పరువు తీయడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఆ మాత్రం అలా తిరగలుగుతున్నారు బయట. ఓకేనా? 430 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. 4 మెంబర్స్ 30sలో ఉన్న వాళ్ళు. ఓకేనా? ఒకళ్ళు 60sలో, ఒకళ్ళు 40sలో ఉన్న వాళ్ళండి. సాడ్ చేయలేరు ఖచ్చితంగా. ఇంట్లో ఒకరినైతే ఇబ్బంది పెట్టలేరండి, మాట్లాడుతున్న వాళ్ళు, చెప్తున్న వాళ్ళు. ఓకేనా? స్పిరిచువాలిటీలో కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు. ఓకేనా? దైవికంగా దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుడికి పూజ చేస్తున్న వాళ్ళు, లేదా వాళ్ళు
ఏదైతే అనుకుంటున్నారో వర్క్ ఆన్ చేసి ఇంట్లో ఒకరిని బాధ పెడితే, ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేస్తే, మిగతా మేల్ పర్సన్స్ ఉన్నారు కదా! ఇక్కడ మనీ రొటేషన్ చేస్తున్న వాళ్ళిద్దరూ ఇంకొక మేల్ పర్సన్ వారి జీవితం కూడా అయిపోద్ది అని చెప్పి అనుకుంటున్నారు. ఇందులో ముగ్గురికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయొచ్చు అనుకుంటున్నారు. 6 మందిలో ఇద్దరు పేరెంట్, ఒక మెన్, ఇతనొచ్చేసరికి థర్డ్ పార్టీ ఆర్ లీవింగ్ లేదా డైవర్స్ లేదంటే ఇంకొక కేసులో అయితే ఇతనున్నారండి. అట్రాసిటింగ్ కేసు. టేక్ యాజ్ రీజనెట్ అండ్ అలాగే ఈ వ్యక్తి వచ్చి ఇంకా ముగ్గురొచ్చేసరికి హోమ్ లైఫ్ ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు లేదా ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వలేదు. హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి. మొత్తానికి 6గురికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి. హోమ్‌లో ముగ్గురు మీద వర్క్ ఆన్ చేసి అని చెప్పి అనుకుంటున్నారంట. ఒంటి కాలు మీద ఎలాగైనా సరే క్రియేట్ చేసేయాలి. నిలబడకుండా చేసేయాలి. ముందుకెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. అస్సలు మొదలు లేదు. వీరి ప్రయత్నానికి మొదలు లేదండి. నిచ్చెనకి అసలు మొదలే లేదు. నిచ్చెనేస్తున్నారు. ఆకాశానికి నిచ్చెనేస్తున్నారు. ఓకేనా? 0 నుంచి ఒకేసారి ఆకాశానికి ఎగిరిపోవాలి అన్నట్టుగా ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి అది జరగదండి. నైబరు లేదా స్టెప్స్ ఉన్నవాళ్ళు, నియర్ బై స్టెప్స్, ఇంటి పక్కన స్టెప్స్, ఓకేనా? హౌస్‌కి సంబంధించిన వాళ్ళు, మీరు వేరే వాళ్ళ హౌస్‌లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి. ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేసేస్తున్నారండి. ఓకేనా? బోర్లా పడితే కనీసం వాళ్ళకి ఆహ్, ఒక బౌల్ కూడా, ఒక చిప్ప కూడా దొరకదండి. అలాంటి పరిస్థితి. ఓకేనా? అది అసలు బ్యాలెన్స్ లేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు చిప్ప కూడా చూపిస్తుందిక్కడ. అంటే వాళ్ళు జైలుకెళ్తారు. మిమ్మల్ని బాధ పెట్టలేరు గానీ వాళ్ళు జైలుకెళ్ళిపోతారండి. ఇక్కడ సేమ్ అలాగే 6 మెంబర్స్, వీరితో పాటు ఇంకో 6 మెంబర్స్ ఆకాశానికే నిచ్చెనేస్తున్నారు. ఇంకా వాళ్ళు అతను నిచ్చెనేస్తుంటే వీళ్ళు ఆకాశంలో తేలుతున్నారు. ఒకరేమో వాళ్ళ చిన్న పప్పి వాళ్ళెవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఆకాశంలో ఊహల్లోకెళ్ళిపోతున్నారు. ఇన్ని డబ్బులొస్తే అక్కడికెళ్ళిపోవచ్చు, ఫ్లైట్‌లో ఎళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకొకరేమో ఎడారుల్లోకి, ఓకేనా? రెడ్ కలర్ గ్రాస్, వేరే యొక్క గ్రాస్‌లోకి వెళ్ళిపోవచ్చని వాళ్ళనుకుంటున్నారు. అంటే అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోవచ్చని ఒకరు, లేదా ఆకాశంలోకి వేరే బార్డరీస్ కానీ, వేరే కంట్రీ కానీ, వేరే స్టేట్ గాని వెళ్ళిపోవాలని ఇంకొకరు. చిన్న పిల్లలు అలా అనుకుంటుంటే పెద్దవాళ్ళు ఇలా అనుకుంటున్నారు. మొత్తానికి అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా దారుల్లో, అందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మిగతా వాళ్ళు మీకు కనిపించట్లేదు గానీ వాళ్ళందరూ ఉన్నారండి. ఇక్కడ ఫాదర్, సన్, ఓన్ కార్మిక్, ఓన్ బ్రదరు లేదంటే నైబరు ఆర్ కార్మిక్ బ్రదర్ అండి. ఓకేనా? మిగతా వాళ్ళంతా కూడా మీకు తెలీదు. ఓకేనా? సో, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి. గాల్లో కలర్‌లు చూసుకుంటా, గాల్లో ఊహించుకుంటా, ఓకేనా? రియాలిటీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దాం అనుకుంటున్నారు గానీ, ఆ కిరీటమే ఒక పదునైన కత్తితో వస్తుంది. ముందు వాళ్ళు పట్టుకోకముందే, ఆ కిరీటాన్ని అందుకోకముందే, వాళ్ళనుకుంటుంది వాళ్ళ దగ్గరికి రాకముందే, వాళ్ళకి కత్తి అనేది సిగ్నిఫిసెంట్ అండి. నమ్మించి ఎవరైతే డబ్బులిస్తున్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరిని కూడా తొక్కేయడానికి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత. మీకు కనిపించకుండా నలుగురిని సాడి చేసేయాలి అనుకోవటం, ఇద్దరి విషయంలో బ్యాలెన్స్ లేకుండా చేసేయాలనుకోవటం అలాంటివి ఏం జరగవండి. ఒంటి కాళ్ళ మీద మీరు నిలబడతారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయండి. రౌండప్ చేయాలి లేదా 0 చేయాలని చేసినయి రివర్స్ అయిపోయినాయి. 4, 4, 4 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.